అడుగుతుంది జయసుధ, చెప్పు చెప్పు, 1 ఎకరా 12 సెంట్లు ఉంది చెప్పు. చెప్పుకునే ధైర్యం కూడా లేదు కదా నీకు. చెప్పుకోండి రే, ధైర్యం చెప్పుకోండి. దొంగతనం చేసినామని. దొంగతనం చేయకపోతే పోయి ఇప్పుడే సరౌండ్ కారా, ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ ప్రూవింగ్ మై సెల్ఫ్. అందుకే రాలే గడ్డం పెంచిన, ప్రూవ్ చేసుకున్న తర్వాత ఈ గడ్డం తీసేస్తా. సన్యాసం అడుగుకుంటుందా నీ మాదిరే. నువ్వు కాదు చేసేది నా కేసులు అన్నీ. నా కేసు నువ్వు కాదా చేసినది. యాజ్ ఏ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏముంది ఎవిడెన్సా? మా వాళ్ళు ఎందుకు నేను కేసులు పెడితే కూడా ఇంకా పూమ్మా 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 అంటారు, నాకు తెలియదు. ఏమైనా మాట్లాడితే నేను పార్టీకి బాగుండదు. సిగ్గులే పోరా సరౌండర్ గారు. రేపు పొద్దున్నే నువ్వు ధైర్యంగా నువ్వు చేయకపోతే నువ్వా ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు రా అంత దూరం పోతే? ఇప్పుడు ఆయన చెప్పినా అనుకో, సైకి ఇచ్చినా అనుకో, టాప్ లేపుతారు నిన్ను నీ ఫ్యామిలీని. ఏమనంటే ఆడోళ్ళు ఈ బుద్ధి వచ్చిందిలే. ఆడోళ్ళు ఆ బుద్ధి లేదో మీకు తెలియదా? బాబు నీకు ఒక్కరికే ఫ్యామిలీ ఉండేది. సిగ్గులేరా బస్తాలు బియ్యమా? ఎంత నీచెవరా నువ్వు. అసలుకి దేవుడికి నిన్ను సహించాడు. బీదోళ్ళ వెళ్ళి చిల్లర్రా, చిల్లరగా పుట్టినారు మీరు. ఆ తిటినోళ్ళు కొట్టి అంత చిల్లర్రా. లేకపోతే ప్రపంచం చూసింటే కదా లే. నాకు తెలిసి నువ్వు ఏడుంటే గెస్ట్ హౌస్లో ఆడ చెప్పండావా? బాగుండదు. ఆడవాళ్ళ గురించి మాట్లాడద్దు. నేను ఫోన్ చేసా సత్యేష్ బాబుకు, నేను ఎక్కడా పరిగెత్తిపోలేదు, హైదరాబాద్లో ఉండా, వస్తా ఇంటర్వ్యూ. ఫస్ట్ ఎన్టీవీకే చెప్పిన, పొద్దున్నే వచ్చినారు. నేనేం చేయలేదు. 120 రోజులు పెట్టినారా నన్ను. ఎంత శోభ పెట్టినారా మా ఇంట్లో. నా కొడుకు చిన్న పిల్లోళ్ళు, ఒకరు 9 సంవత్సరాలు, ఒకరు 6 సంవత్సరాలు. 7 రోజు లేదు, 7 రోజు లేదు. రోజులే ఏమంటే నువ్వు చాలా దూరంలో ఉన్నావు. ఎవర్రా నేను కొడితే నీకు ఎవర్రా దిక్కు? మళ్ళీ చంద్రబాబు నాయుడు దిక్కు నీకు. ఎందుకంటే ఆయన ఆలోచించాడు కదా మమ్మల్ని. నేను ఒకటే చెప్తున్నా, 5 నెలలకే ఈరోజు బయటకు వస్తున్నారంటే ఎవరు దయాదక్షిణరావు? మీరు చంద్రబాబు నాయుడు దయాదక్షిణతో ఎట్లా వస్తారా? నిన్న ధర్నా అంట, ధర్నా ఏం ధర్నారా? 12 సార్లు ఎక్కించినారా మీ వాడు. ఎట్లా ఎక్కించినారు తెలుసా మీకు? ప్రతి వస్తువు కొనేదే ఇది ఉంటే రోజు పొద్దున్నే ఏంటి అవి దాని మాదిరి అంతా క్యాల్కులేట్ చేసి ఎవరికి వేలు కూడా అంతా ఎక్కించినాడు. షేర్ మార్కెట్ మాదిరే ఉంది చూడ. మొత్తం వస్తువు పెరిగిందంటే ఇక్కడ కరెంటు పెరుగుతుంది. అప్పులు పెరిగినాయి. ఎన్ని అప్పులు ఉన్నాయంటే లాస్ట్కి 1,29,000 కోట్ల అప్పు ఉంది పోయినప్పటికీ. వీళ్ళు ఎవరో చెప్పినంట, వాడు చెప్పినంట, వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చినారంట. తీసి మమ్మల్ని దేవలం పోతే అవసరం ఆయన పుణ్యాన, ఆ పెద్ద ఆయన పుణ్యాన మీరు చల్లగా ఉన్నారు. మేమేమన్నా అంటానే మాకు అటు నుంచి పార్టీ ఆఫీస్ ఫోన్ వస్తుంది, ఏమప్ప మనం అట్లా చేయకూడదు తప్ప ఇంకెట్లా చేయాలా? 5 ఏళ్ళు మమ్మల్ని రోడ్లోకి రాలేదు, దర్యేసిన కొడక. ఈ పొద్దు వచ్చింది నీకేడు ఆడపిల్లల గురించే. పనికి మరి నా కొడక మూసుకోరా, మూసుకో. కొల్లు రవీంద్ర మీద మర్డర్ కేసు 302 అదే ఆ పిల్లోడు ఎట్టున్నాడు. మాట కూడా రాదు అంతే, మాట రాదు. సిగ్గులే ఈ ముందు ఏడుస్తాను. ఆ రోజు పోయినాడు, కూర్చున్నాడు, వచ్చినాడు. నువ్వు దొంగతనం చేయలేకపోతే ఈరోజు సరెండర్గా మేమంతా అయినాం రే. చేయలేదు కాబట్టి అయినాం, మా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి అయినాం. అప్పుడే గవర్నమెంట్ అవన్నీ చూడలే. నువ్వు ఉన్నావు నా దాంట్లో కూడా A1
నువ్వు ఏవన్నే ఒకవేళ మా వాళ్ళు ఒప్పుకోకపోతే ఎప్పుడో తిరిగి వచ్చి ఉతికి ఆరేస్తా, అట్లానే కచ్చ తీసుకుంటా. ఇవద్దు ఆడోళ్ళ పాప నీ భార్య ఒక్కదేనా పాపమ్మా, బ్యాటరీ లేని నా కొడుక నాకు తెలుసు నీకు బ్యాటరీ లేదని. ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలుసు కాబట్టి. మాట్లాడతావా? రక్తం చుక్కలేదు నీ ముఖంలో. అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడరా ఇప్పుడు దమ్ముంటే? ఆడవాళ్ళ గురించి ఈ పొద్దు మాట్లాడద్దు, ఆ రోజే ఉండాల్సింది. నీకు ఇంకా వాళ్ళంతా ఉన్నారు గుడివాడ బడివాడ గిడివాడ ఏం సంబంధమే లేనట్టు మాట్లాడతారు. ఇప్పుడు ఏడున్నారో మాకే తెలియదు, ఏడున్నారో మాకే తెలియదు. జగన్ గారు సార్ తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా, రోడ్లేకి రాణిస్తారని. ఎందుకు రానియాలా? ఎందుకు రానియాలా? నేనైతే చెప్తాను కార్యకర్తలకు, నో మోర్ బంక్ బై వైఎస్ఆర్. ఏమి మనం కష్టపడలే? మనం అందరం కార్యకర్తలము ఒక్కొరి మీద ఎన్ని కేసులు? ఎందుకు రాణిస్తున్నారు? ఎక్కడక్కడ భూములు చేయించుకుంటారు, అన్నీ చేయించుకుంటారు, నదులు చేయించుకుంటారు, అన్నీ. నేనైతే కార్యకర్తలు కోరుతాను, మన పెద్దవాళ్ళు చెప్పరు, వాళ్ళు ఏదో ఎందుకు చేయాలా అనే ఉద్దేశంతో క్వశ్చనే లేదు. నేను కార్యకర్తలనే అడుగుతాను, నో మోర్ బంక్స్ బై వైఎస్ఆర్. నేను తప్పు చెప్తాను, ఉప్పు చెప్తాను, క్షమించు పెద్ద ఆయన మా సీఎం గారు, క్షమించండి. మీరు ఇంకా పాతకాలం మంచి ఇప్పుడుంటే అదే. ఎంత అవసరపడ్డారు సార్ అందరూ. నో మోర్ బంక్ బై వైఎస్ఆర్. కార్యకర్తలు చెప్తాను, ఇట్లా రోగుల్ని వదిలిపెట్టద్దండి, ఉతికి ఆరేయండి. ఏమే నీచంగా మాట్లాడుతున్నారు అందరినీ. ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాడు. ఈ అబ్బా ఈ రోజు వచ్చిందిరా నీకు? మీ హిస్టరీ చెప్తే చాలా ఉంది రే. ఇంట్లో మీ ఊర్లో అడుగు, ఎవరో వ్యక్తి చెప్తాను, చెప్పురా అడుగురా. ఇంకా చాలా చెప్పకుండా మానుకోరా. ఏడుపండి ఏడుపు. మా ఇంట్లో ఆడలు మా వాళ్ళు ఎట్టుకొచ్చి నా కొడుకులు, మా ఇంట్లో మా కోడళ్ళు, మా భార్య, నా కొడుకు, ఎంతమంది చూపే పెట్టినావు మా ఇంట్లో. నేనుగా వదలరే నిన్ను పేరుని నానిగా. నేను ఆడొచ్చి కొడుతు కూడా ఎవరు లేడు నీకు, నాకు తెలుసు. సిగ్గులా ఏడుస్తాను. ఆడేళ్ళండి వీళ్ళంతా ఆడవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు భార్యలు ఆడవాళ్ళు కాదు. ఈ ముద్దు వచ్చిందా నీకు? దరిద్రం నా కొడక్క, రక్తం చుక్కలేదురా నీకు. మానుకోరాలే పోయి సరెండర్ కాపో. నువ్వు చేయకపోతే నేను చేయలేదు కాబట్టి సరెండర్ చేసిన ఎస్పీకే ఫోన్ చేసి నేను సరెండర్ అయినా. చేయని దానికి సఫర్ అయినా. నేను సఫర్ అయితే మేలే, నా కొడుకు సఫర్ అయినాడు, నా మనవరు అందరూ సఫర్ అయినారు. నీకు అసలు ఫ్యామిలీ ఉందరా? ముందు మాట్లాడతావు ఆడపిల్లల గురించి, ఆడవాళ్ళ గురించి. ఈ అబ్బాయి అక్కడ ఎన్ని ఓట్లతో ఓడిపోయినావు నువ్వు తెలుసా నీకు? ఎన్ని ఓట్లతో ఓడిపోయినావు? 50,000 చిల్లరతో ఓడిపోయినావు. నువ్వేమన్నా బాగు చేసి ఇట్లా ఓడిపోతావా? ఇట్లా ఓడిపోతావరా? ఇదిగో నీ ఓటర్లు ఇది ఎన్ని పడినాయో 52,000 రా నీకు. నీ మెజారిటీ నువ్వు ఇప్పుడు మాట్లాడతావు. బియ్యం అమ్ముకుంటే నా కొడక, బియ్యం అమ్ముకుంటేది ఇప్పుడు నీ భార్య పేరు పెడతాను బాధ వచ్చిందండి. ఇంకా ఇతరులు అంత ఆడవాళ్ళు కాదా? మీ వాళ్ళే ఫ్యామిలీని ఆడవాళ్ళ. మీరు ఆడవాళ్ళకు ఎంత నీచనా కొడుకులు అంటే చెప్పకూడదు. ఏంటంటే క్యారెక్టర్ ఉందా నీకు? క్యారెక్టర్ ఉందరా నీకు? వాడికి మన కొడక మానుకో. నువ్వు చేయకపోతే పోయి సర్వడర్గా 52,000 నువ్వు 52,000 ఓడిపోయావు. ఆ బొద్దేమో హ్యాపీగా చేస్తారు, మేమేం భయపడలేదు. ఆ పొద్దుకు భయపడి ఈ పొద్దు కూడా మేము న్యాయంగానే మాట్లాడతాం. ఈసారికి అక్కడ ప్రెస్కి వచ్చి మాట్లాడినామనుకో ఈపులు విమానం మొత్తం నీకు. ఆ బుద్ధేమో ఎగురుతుంది, ఆ బుద్ధి కనపడలేదా?